नमो भगवते वासुदेवाय। कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పై చర్చకు స్వాగతం. సో మనం విష్ణు సహస్రనామంలో మొదటి మంత్రం మనం చూస్తున్నాం. ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూత భృద్భావో భూతాత్మ భూత భావన. ఇందులో ఇప్పటి వరకు మనం విశ్వ అంటే ఏమిటో చూసాం, విష్ణు అంటే ఏమిటో చూసాం, వషట్కార అంటే ఏమిటో చూసాం, భూత భవ్య భవత్ ప్రభు అంటే ఏమిటో చూసాం, భూతకృత్ అంటే ఏమిటో చూసాం. ఈరోజు ఆరవది భూతభృత్ అనేటువంటి నామం గురించి మనం చూద్దాం. భృత్ అంటే ధారణ చేయడం లేదా మోయడం, మద్దతు ఇవ్వడం అనే అర్థం వస్తుందన్నమాట. ధారణ చేయడం, మోయడం, అలాగే మద్దతు ఇవ్వడం అనే అర్థం వస్తుంది. ఇది ధరణ అనే పదానికి సమానమైనటువంటిది. ఉదాహరణకి శంఖాన్ని ధరించేవాడిని శంఖధారి అన్నట్లే శంఖభృత్ అని కూడా అంటారు. శంఖభృత్ అన్న శంఖధారి అన్న ఒకటే. కాబట్టి శంఖాన్ని ధరించిన వాడు అని దీనికి అర్థం. అదేవిధంగా భూతభృత్ అంటే ఆయన సమస్తాన్ని భరిస్తాడు, రక్షిస్తాడు లేదా మోస్తాడు అని అర్థం. అంటే ఈ సృష్టిలో ఏదైతే ఉనికిలో ఉందో ప్రతిదాన్ని కూడా ఆయన భరిస్తాడు, రక్షిస్తాడు లేదా మోస్తాడు అని భూతభృత్ అనేటువంటి దానికి అర్థం అనమాట. ఈ పదం భగవద్గీతలో కూడా వస్తుంది. భూతభృన్నచ భూతస్థో మమాత్మ భూతభావన అని చెప్పి కృష్ణుడు తన సమస్తాన్ని ఎలా మోస్తున్నాడో, అన్నింటిలోనూ ఎలా ఉన్నాడో, సమస్తాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నాడో, అయినప్పటికీ ఆయన వీటన్నింటికి ఎలా అతీతంగా స్వతంత్రంగా ఉన్నాడో ఆయన వివరిస్తాడు ఈ శ్లోకంలో. భూతభృన్నచ భూతస్థో మమాత్మ భూతభావన అని చెప్పి. మరి ఈ పదాలు మరియు వాటి యొక్క అంతరార్థాలు భగవద్గీతలో కృష్ణుడి చేత నేరుగా మనకి అందించబడినాయి. ఈ శ్లోకం చూస్తే మనకి భగవద్గీతలో అర్థమవుతుంది. కాబట్టి కృష్ణుడే సమస్తానికి ఆధారం, అంతా కృష్ణుడిపైనే ఆధారపడి ఉంది. శ్రీల ప్రభుపాదుల ఈ విషయంలో ఈ అట్లాస్ ఉదాహరణ ఇస్తారు. అట్లాస్ అంటే మనకు తెలుసు, చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఈ ప్రపంచ పటం అంటే అన్ని దేశాల యొక్క పటాలు ఉంటాయి అందులో. అట్లాస్ అంటే అన్ని ఖండాలు, అన్ని దేశాలు, అలాగే అన్ని రాష్ట్రాలు, అన్నిటి యొక్క పటాలు ఉంటాయి అన్నమాట, మనకు తెలుసు అది. కానీ ఈ అట్లాస్ అనేటువంటి పదం గ్రీకు పురాణాల్లో ఒక వ్యక్తి నుండి వచ్చింది. ఈ అట్లాస్ యొక్క బొమ్మ ఎలా ఉంటుందంటే, ఈ అట్లాస్ అనే వ్యక్తి కొంచెం చాలా బలిష్టంగా ఉంటాడు. ఆయన భూమిని తన భుజాలపై మోస్తున్న ఒక పెద్ద బలశాలిగా చిత్రించబడతాడు. కాబట్టి ఈ గ్రీకు భాష నుండి ఇంగ్లీష్లోకి పదం వచ్చింది. ఇది అట్లాస్ అనేటువంటి పదం. అంటే ఆయన చాలా బలవంతుడిగా కనిపించినప్పటికీ ఆ బరువు కారణంగా వంగిపోతాడు అనమాట. ఆ బొమ్మ అలాగే ఉంటుంది, ఇలాగ ఏదో పెద్ద బండరాయి మోస్తున్నట్టుగా ఇలా ఉంటుంది. అంటే ఎంతటి బలశాలి అయినా మొయ్యలేనంత బరువు ఒకటి ఉంటుంది. ఒక పరిధికి మించి ఎవరు మోయలేరు కదా, ఎంత బలశాలి అయినా సరే. లేదా కష్టం మీద మోయగలిగే బరువు ఏదో ఒకటి ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు చూడండి, వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి. అందులో ఎవరు ఎక్కువ మోస్తారు, బాగా అధికంగా మోసినటువంటి వాళ్ళకి ఏదో గోల్డ్ మెడల్స్ ఒలింపిక్స్లో కూడా ఉన్నాయి కదా, వెయిట్ లిఫ్టింగ్. మరి సాధారణంగా మనం ఏమనుకుంటామంటే సమస్తాన్ని మోయడం అంటే చాలా పెద్ద శ్రమతో కూడుకున్న పని ఉండాలి కదా అనుకుంటాం. ఎందుకంటే భూతభృత్ అంటేనే సమస్తాన్ని భరిస్తున్నవాడు, సమస్తాన్ని మోస్తున్నవాడు అని. అంటే భగవంతుడే సమస్తాన్ని మోస్తున్నాడు.
కాబట్టి సాధారణంగా అనుకోవచ్చు అంత పెద్ద బరువు మోస్తున్నాడంటే చాలా పెద్ద శ్రమ అయి ఉంటుంది కదా అని చెప్పి. హ్మ్. అందుకే మన భారతీయ భాషలో ఈ భారం అని చెప్పి అంటాం మనం. ఆ! భారం అంటే దీనికి బరువు అని అర్థం అనమాట. అలాగే ఆహ్, మనకి చూడండి ఇంకా దానికి ఈ భారము అనేటువంటి దానికి ఒక పెద్ద మూట, లేకపోతే మనల్ని కుంగదీసేది అన్న అర్థాలు కూడా ఉన్నాయి. అమ్మో! అది చాలా పెద్ద భారం అండి అంటాం. అంటే అది మనల్ని కుంగదీస్తుందని అర్థం. అంతే కదా! లేకపోతే అదొక మూట, పెద్ద బరువు, నెత్తి మీద పెద్ద బరువు అని చెప్పి అంటాం మనం. హ్మ్. అలాగే ఒక్కోసారి ఒత్తిడితో కూడిన బాధ్యత అని కూడా అంటాం. మనకి ఏంటంటే ప్రెస్సింగ్ రెస్పాన్సిబిలిటీ అంటారు. అంటే అక్కడేం బరువేం కనిపించదు. కానీ బాధ్యత కూడా ఒక బరువనమాట. అంతే కదా! బాధ్యతలు బరువులు ఇవి. అంటే ఇవి మనపై పడే ఒక రకమైన మానసిక భారాన్ని, అంటే ఇదొక మానసిక భారం అనే భావాన్ని మనకిస్తుందనమాట. ఏదైనా సరే మానసికమైన భారం ఉండొచ్చు, లేకపోతే ఒక వస్తుపరమైనటువంటి భారం ఉండొచ్చు. కానీ ఆయన భూత భృత్ అన్నప్పుడు సమస్తాన్ని ఆయన మోస్తున్నాడు. కానీ ఆయన మోస్తున్న విషయం ఆయనకి తెలీదు. అది విశేషం. అనంతశేషుడు మనం చెప్పుకున్నాం కదా! ఈ మొత్తం విశ్వాన్ని తన వేలాది పడగలలో ఒకదానిపై కేవలం ఒక ఆవగింజలా మోస్తున్నాడని వర్ణించబడింది. మనం చర్చించాం కదా పూర్వం. ఇప్పుడు ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు, తాలింపు పెట్టేటప్పుడు కొంచెం ఇన్ని ఆవాలు తీసివేస్తారు. అందులోంచి 2 ఆవాలు పడిపోయినాయనుకోండి. అయ్యో! 2 ఆవాలు ఎక్కడ పడిపోయినాయని వెతుక్కోరు కదా! ఆ! అయితే నాకింకా గుర్తుంది. కొత్తలో కృష్ణ చైతన్యంలోకి వచ్చినప్పుడు వంట చేయమన్నప్పుడు కృష్ణుడిది ఏదో వృధా కాకూడదని చెప్పి ఆవాలు వేస్తుంటే కొన్ని పడిపోతే కింద చూసేవాళ్ళం అన్నమాట ఎక్కడున్నాయి. తర్వాత కాలంలో తెలీదు, అంత ప్రాక్టికల్ విషయం కాదిది. లేకపోతే చూడండి బియ్యం, పప్పు కడుగుతున్నప్పుడు అది వంచుతేప్పుడు కొన్ని పడిపోతుంటాయి కింద. అప్పట్లో ఏంటంటే ప్రతీదీ కూడా చాలా జాగ్రత్తగా తీయాలి అని చెప్పి ఆ పెద్దవాళ్ళేమో ఇలా చూసేవారు. సర్లే వీడు ఎన్నాళ్ళు తీస్తాడో చూద్దాం. కొత్తలో వచ్చినప్పుడు అలా ఉంటుంది ఉత్సాహం. అది మంచిదే ఉండడం. కానీ అది సాధ్యం కాదు అన్ని వేళలా. కాబట్టి అనంతశేషుడు ఏం చేస్తాడు, ఈ మొత్తం విశ్వాన్ని తన వేలాది పడగలలో ఒకదానిపై కేవలం ఒక ఆవగింజలా మోస్తున్నాడని చెప్పి వర్ణించబడింది మనకి. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు మనకి రోజు తల దూకునేవాళ్ళు, మనకంటే జుట్టు లేదు. మనకంతా ఒక్కోసారి మనకు కూడా కొంచెం ఈ శిరోముండనం చేయించుకోవడం ఆలస్యమైందనుకోండి, కొంచెం జుట్టు మొలుస్తుంది. ఏదైనా మన జుట్టులో తెలియకుండా ఒక ఆవగింజ పడిందనుకోండి, లేదా మన సికలో ఏదైనా ఒక ఆవగింజ పడిందనుకోండి, ఆవగింజ వల్ల మనం ఏమన్నా కిందకి అణిగిపోతాం ఇలాగా ఆ బరువు చేత. అది ఉన్నట్టు కూడా మనం గమనించం అది కదా. ఒకవేళ మనం రోజు జుట్టు జాగ్రత్తగా దూకలేదనుకోండి, చాలామందికి దూకునే అలవాటు ఉంటుంది. సరిగ్గా దూకకపోతే ఆవగింజ కొన్ని రోజుల పాటు అలాగే ఉండిపోవచ్చు మన తలలో కదా. అయినా సరే అది ఉన్నట్టు కూడా మనం గమనించలేం. అదేవిధంగా అనంతశేషుడు ఈ విశ్వాన్ని తన పడగలలో ఒకదానిపై మోస్తున్నప్పుడు ఆయనకు అసలు తెలియదు. ఆయనకి అది ఆవగింజలా ఉంటుందన్నమాట. కానీ ఒక ఆవగింజ కాదు, అనంత కోటి విశ్వాలను కూడా ఆయన అలాగే మోస్తుంటాడు, కానీ ఏమీ తెలియదు ఆయన. ఎందుకనే ఆ భారం తెలియదు అని కూడా చెప్పారు, గుర్తుందా? ఎందుకని ఆయన అంత భారాన్ని మోస్తున్నప్పుడు కానీ తెలియదట. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా భగవంతుని కీర్తనలో మునిగిపోయి ఉంటాడు కాబట్టి ఆయనకు తెలియదు. కాబట్టి మనం గమనిస్తే అంటే భగవంతుని స్వభావం గురించిన ప్రాథమిక ఆలోచనను మనుషులు తమకు అర్థమయ్యే పరిమితులలోనే కొలుస్తుంటారు. అంతే కదా. సాధారణంగా భగవంతుని ఎవరైనా కొలిచారనుకోండి, వాళ్ళు అంటే భగవంతుని స్వభావం గురించి మనకు కొన్ని ప్రాథమికమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అంటే మనకి ఎంతవరకు భగవంతుడిని మనం అర్థం చేసుకోగలమో ఆ పరిమితిలోనే మనం భగవంతుడిని కొలుస్తూ ఉంటాం అన్నమాట. దీనిని ఏమంటారంటే యాంథ్రోపోమార్ఫిజం అంటారు ఇంగ్లీష్లో. యాంథ్రోపోమార్ఫిజం అంటే భగవంతునికి మానవ స్వభావాన్ని ఆపాదించడం. చాలామంది అలా అంటుంటారు అనమాట. ఇది యాంథ్రోపోమార్ఫిజం అంటే ముఖ్యంగా ఈ హిందూ మతం ఏదైతే ఉందో ఇది యాంథ్రోపోమార్ఫిజం అంటారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, భగవంతుడు వాస్తవానికి నిరాకారుడు, కానీ వీళ్ళు ఒక మానవ రూపాన్ని ఆపాదించారు భగవంతుడిపై అని చెప్పంటారు. అంటే మనిషి గురించి మనకు తెలిసిన విషయాల ఆధారంగా, మనుషుల గురించి మనకు రకరకాల విషయాలు తెలుసు,
మనుషుల గురించి మనకు తెలిసిన విషయాల ఆధారంగా ఒక సర్వోన్నత శక్తి ఉందనే మానసిక భావనను ఊహించుకోవడమే ఇది. ఆ? కానీ నిజానికి కృష్ణుడు గురించి చెప్పబడింది అవాన్ మానస గోచరః అని చెప్పి. వాక్ మానస గోచరః విడదీస్తే ఆ అంటే లేదు, నెగేషన్. వాంగ్ మానస గోచరః అన్నారు. వాంగ్ మానస అంటే వాక్కు ప్లస్ మనసుతో గోచరింపబడడు అని అర్థం. ఇదే మనకి మరొక విధంగా కూడా చెప్పబడింది. ఏమిటది? అత శ్రీకృష్ణనామాది నభవేత్ గ్రాహ్యం ఇంద్రియై అని చెప్పన్నారు. మరి భగవంతుడి గురించినటువంటి వాటిని మన ఇంద్రియాల ద్వారా మనం తెలుసుకోలేము అనమాట. అందుకే అవాన్ మానస గోచర అంటే ఆయన మాటలకు అందడు, మనస్సుకు లభించడు. మరి మాటలకు అందడు, మనస్సుకు లభించడం అప్పుడు మనం ఇప్పుడు చేసే పని ఏంటి? మరి వెంటనే ప్రశ్న రావచ్చు కదా, మరి ఏమిటి మరి విష్ణు సహస్రనామం పేరుతో ఇంతసేపు కూర్చొని చర్చిస్తున్నారు మీరు, మాటలకు మనసుకు అందనప్పుడు అంటే ఆయన గురించి మాట్లాడుకుంటూ ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. మనం ఎంతవరకు అర్థం చేసుకోగలమో అంతవరకే ఇది ఉపయోగపడుతుంది. లేకపోతే అంటే ఆయన ఎవరో అర్థం చేసుకోవడానికి మనకి శాస్త్రాల్లో ఎన్నో ప్రమాణాలు కూడా చెప్పారు. అంటే అధికారికమైనటువంటి వ్యాఖ్యలు కొన్ని ఉన్నాయి భగవంతుని అర్థం చేసుకోవడానికి. కానీ ఆయన అప్రమేయుడు అనమాట. అప్రమేయుడు అంటే ఏమిటి? ఏ ప్రమాణాల ద్వారా కూడా పూర్తిగా అర్థం కానివాడు. అంటే ప్రమేయము అంటే కొలిచేది అని అర్థం. ప్రమాణము అంటాం కదా, దానికి ఏమిటి ప్రమాణం? ఇప్పుడు ఎవరన్నా అంటారు, ఒరే వెళ్ళి నువ్వు 1 కేజీ బెల్లం పట్టురా అన్నావు, తెచ్చాడు. ఇది కేజీ బెల్లం అని ఏమిటి నిరూపణ? ప్రమాణం కావాలి కదా దానికి. ఏమిటి ప్రమాణం అంటే తరాజులో పెట్టాలి దానికి, కేజీ రాయి ఒక పక్కన పెడితే. అంటే ప్రమాణము అంటే కొలత అని అర్థం. కానీ భగవంతుడికి ఏమన్నారు? అప్రమేయుడు అన్నారు. అంటే ఆయన కొలవబడనటువంటి వాడు. అంటే ఏ ప్రమాణాల ద్వారా కూడా పూర్తిగా అర్థం కానివాడు. మళ్ళీ ఇక్కడ మరొక పరస్పర విరుద్ధమైన విషయం కనిపిస్తుంది, కాంట్రడిక్షన్ అనమాట. అయితే ఈ పాశ్చాత్య తార్కికులు ఎవరైతే ఉంటారో, అంటే ఈ వెస్టర్న్ లొజిషియన్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో, తార్కికులు ఎవరైతే ఉంటారో, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి పిచ్చెక్కిచ్చేస్తాయన్నమాట. ఏంటిది, ఓ పక్కన ఇలా అంటున్నారు, ఓ పక్కన అలా అంటున్నారు. చూడండి, సమస్తానికి ఆయనే సృష్టికర్త. సమస్తానికి ఆయనే సృష్టికర్త. సృష్టికర్త అంటే అర్థం ఏమిటి? సృష్టించాడు అని. కానీ సమస్తం అనాది కాలం నుండి శాశ్వతంగా ఉనికిలోనే ఉంటుంది. సమస్తము అనాది కాలం నుండి శాశ్వతంగా ఉనికిలోనే ఉంటుంది. మరి సృష్టికర్త అని ఎందుకంటారు? కాబట్టి మనం ఆయన్ని ప్రమాణాల ద్వారా అర్థం చేసుకోవాలి. కానీ ఆయన ఏ ప్రమాణం ద్వారా లేదా ఏ మార్గం ద్వారా కూడా అసలు అర్థం కాదు. పక్కన ప్రమాణాలనే ఉన్నాయి. భగవంతుడి గురించి అలానే ఎవడు పడితే అది మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. ఏం శాస్త్ర ప్రమాణం ఉందా అంటాం. ఏదో ప్రమాణాల ద్వారా ఆయన ఏదో అర్థం చేసుకోబడేవాళ్ళగా. సరే, ప్రమాణాలు ఉన్నాయి, ప్రమాణాల్లోకి వెళ్ళి భగవంతుని అర్థం చేసుకుందామని ప్రయత్నం చేస్తే మళ్ళీ ప్రమాణాలు ఏముంటాయి? ఆయన అప్రమేయుడు అని చెప్తున్నాయి. అంటే కొలత ద్వారా మనకి ఏమర్థమైంది? ఆయన కొలవలేమని అర్థమైంది అనమాట. అంతే కదా. సో కాబట్టి ఆయన ఏ మార్గం ద్వారా కూడా అసలు అర్థం కాదు. కాబట్టి ఈ విరుద్ధ భావనలు ఇలాగే సాగుతాయి, ఇప్పటికే ఇలాగే ఉంటాయన్నమాట. అంటే మనం కనుక నిజంగా భగవంతుడి గురించిన ప్రతి విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగితే అప్పుడు ఆయన దేవుడిగా ఉండడం వల్ల అర్థం ఏముంటుంది చెప్పండి? అంటే ఆయనను మనం కేవలం మనం మెదడు కణాల మధ్య బంధించగలిగితే ఆయన భగవంతుడు ఎలా అవుతాడు? అంతే కదా. మన ఊహకు అందేవుడైతే భగవంతుడు అవుతాడు? అవడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఆయనే సమస్తాన్ని భరిస్తాడు. ఇక్కడ పరాశర భట్టర్ అంటే శ్రీ వైష్ణవ భాష్యకారులు ఆయన శాస్త్రాల నుండి ఎన్నో ఆధారాలను ఇచ్చారన్నమాట. అందులో ఒక చక్కటి ఉదాహరణ కౌశీతకి ఉపనిషత్తు అని ఒకటి ఉంది. అందులో ఒకటి చెప్పబడింది. ఆ ఉదాహరణ అంటే అన్నిటినీ ఆయన ఎలా భరిస్తున్నాడు అనే దానికి ఎలా ఉదాహరణ చెప్పారంటే, ఒక బండిలో ఒక చక్రం ఉందనుకోండి, బయట ఈ వెలుపలి వలయం ఉంటుంది, రిమ్, బయట రిమ్ ఉంటుంది. ఇప్పుడు సైకిల్ టైర్ తీసుకోండి. సైకిల్ టైర్ తీసుకుంటే పైన ఏముంటుంది? దాని టైర్ ఉంటుంది కదా, టైర్ ట్యూబ్ ఉంటుంది, లోపల ట్యూబ్ ఉంటుంది, దాని కింద ఆధారంగా రిమ్ ఉంటుంది. ఆ రిమ్కి కింద స్పోక్స్ ఉంటాయి. దాని చక్రపు ఆకులు అని చెప్పి అంటారు. అంటే ఈ చక్రం ఏదైతే ఉందో అది స్పోక్స్ పై ఆధారపడి ఉంటుంది, అంటే ఈ ఆకులపై ఆధారపడి ఉంటుంది. ఆ ఆకులు మళ్ళీ చక్రం మధ్యలో ఉండే హబ్బుపై ఆధారపడి ఉంటాయి. దాన్ని కుడ్యము లేదా నాభి అని చెప్పి అంటాం, దానిపై ఆధారపడి ఉంటాయి.
అదేవిధంగా స్థూల మూలకాలు మరియు ఈ శరీరం అంటే ఈ స్థూల మూలకాలు మరియు ఈ శరీరం సూక్ష్మ బుద్ధిపై అంటే జీవుడిపై ఆధారపడి ఉంటాయి. అంతే కదా! శరీరం అంతా కూడా దేనిపై ఆధారపడి ఉంది అంటే ఆత్మపై ఆధారపడి ఉంది. అంతే కదా! కానీ ఆత్మ కనిపిస్తుందా కంటికి? అసలైన ఏదైతే ఆధారభూతమైందో అది కనిపించదు బయటికి. అర్థమవుతుంది కదా! బుద్ధిపై అంటే ఈ ఈ బుద్ధిపై ఉంటే జీవుడిపై ఈ బుద్ధి మళ్ళీ ఏం చేసి సూక్ష్మమైన బుద్ధి ప్రాణంపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాణం అనే దానికి పరమాత్మ అని అర్థం చెప్పారనమాట. ఇక్కడ ప్రాణం అంటే ఇక్కడ పరాశర భట్టారు వారు ఆ విధంగా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఆయన సమస్తాన్ని భరిస్తాడు. ఇదొక లౌకికమైనటువంటి ఉదాహరణ. కానీ మనం అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. అంటే ఇంత పెద్ద వ్యవస్థ కూడా కనిపించినటువంటి చిన్న హబ్ ఏదైతే ఉంటుందో, కానీ అది తిరుగుతుంటుందో అది హబ్ అనేది అలాగే ఉంటుంది. అసలు ఏదైతే టైర్ తిరగడానికి కీలకమైనది ఏదైతే ఉందో దాని చుట్టూ ఇప్పుడు ఉదాహరణకి మనం యాక్సిల్ ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఇంజిన్ బిగించారనుకోండి, అది ఏం చేస్తారు, వెనక చక్రానికో ముందు చక్రానికో బిగిస్తారు. కానీ ఒక చక్రం మాత్రం అది ఊరికే అది అలా ఉంటుంది అంతే, వెనకాల దానివల్ల తిరుగుతూ ఉంటుంది అంతే. కాబట్టి పూర్ణ పురుషోత్తం భగవానుని మహిమలన్నింటినీ లేదా ఆయన సమస్తాన్ని ఎలా మోస్తున్నాడనే విషయాన్ని మనం వివరించలేకపోయినప్పటికీ ఒక అవగాహన వస్తుందన్నమాట. అంటే చక్రం మధ్యలో ఉండే నాభిపై ఆకులు ఎలా ఆధారపడి ఉంటాయో, ఇరుస్ అని కూడా అంటారు, ఎలా ఆధారపడి ఉంటాయో వాటిపై పైన ఉన్నటువంటి వలయం ఎలా అయితే ఆధారపడి ఉంటుందో, అలాగే ఆధునిక కారులో టైర్లు ఈ ఇరుసు అంటే యాక్సెల్, బాడీ ఇవన్నీ కూడా చివరకు ఈ చక్రాల నాభిపైన ఆధారపడి ఉంటాయి అన్నమాట. అందుచేత ఆ విధంగా మనం అందరం కూడా కృష్ణుడిపైనే ఆధారపడి ఉన్నాం. కాబట్టి భూత భృత్ అంటే సమస్తమును, ఉనికిలో ఉన్న సమస్తమును కూడా మోసేవాడు అనేటువంటి అర్థం చెప్పబడింది అనమాట. అంటే సమస్తమును ధరించేవాడు భృత్. చూడండి, దీని నుంచే భర్త అనే పదం వచ్చింది. భృత్ అనే పదం నుంచి అంటే ఈ భృత్ భర్త ఇవన్నీ కూడా ఒకటే. భర్త అంటే భరించేవాడు, భరించేవాడు ఆయన. చూడండి, భారము, అలాగే భర్త, భృత్ ఇవన్నీ కూడా సంస్కృతంలో మనకి సంస్కృత భాష తెలిసినట్లయితే చాలా చక్కగా మనం వాటి మూలాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా సమస్తమును మోయడం అంటే ఈ ఉనికిలో ఉన్న సమస్తాన్ని భరిస్తాడు, రక్షిస్తాడు లేదా మోస్తాడు అని మనకి అర్థం వస్తుంది అనమాట. ఇది భూత భృత్ అనేటువంటి దానికి అర్థం. రేపటి రోజున మళ్ళీ భగవంతుని చిత్తమైతే తర్వాతి నామం మనం చూద్దాం. తర్వాత ఏముంది, భూతకృత్ ముందు చూసాం మనం, భూతకృత్ భూత భృత్ భావో అని చెప్పున్నారు. అంటే తర్వాతది భావ. భావ అనేటువంటి నామం గురించిన విశేషాలు మళ్ళీ మనం రేపటి రోజున చూద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి ఎవరైనా. హరే కృష్ణ, ప్రణామాలు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా? ఏం లేవు కదా. సరే, రేపటి రోజున భావ అనేటువంటి నామానికి అర్థాన్ని మనం చూద్దాం. హరే కృష్ణ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంకి జయ. శ్రీల ప్రభుపాదకి జయ. పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి మహారాజుకి జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. హరే కృష్ణ.